బ్రహ్మానందంకి బాహుబలి బ్యాక్గ్రౌండ్ వేసినట్టుంది. ఏంటండి యాంకర్ గారు, దెబ్బ ఎలా ఉంది? అదుడ్స్ కదూ. చాలా హుషారుగా కనిపిస్తున్నారే. హుషారు కూడా మా ఆనందం ముందు చిన్న పదమే అండి. కనిపిస్తుంది మీ ముఖంలో. థ్యాంక్ యూ. ఇంతకీ మా మంగమ్మ గారు మనవాడు ఎక్కడా? అదేంటి మంగమ్మ గారు మనవాడా? ఆయన ఎవరు? మరి ఆర్సీబీ తోపు, దమ్ముంటే ఆపు, కొత్తిమీర కట్ట, కొబ్బరి డబ్బా అన్నారు చూడండి, ఆయన మంగమ్మ గారు మనవాడు. నాది కూడా సేమ్ ఫీలింగ్. అయితే ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ సపోర్టర్స్ కి వెల్కమ్ చెప్పేద్దాం. ఏంటి ఇద్దరు మన జోష్ మీద ఉన్నారు? ముఖం చూస్తే జాలేస్తుందిరా పాపం. ఒక్కసారైనా కప్పు కొట్టాలని మీరు, ఒక్కసారైనా కప్పు కొడితే చూడాలని మీ ఫ్యాన్స్, ఇద్దరివి తీరని కోరికలే. చచ్చిపోతున్నారా పాపం. నా హరిపే రోజు దగ్గర ఉందిలే. అరే నీ కామెడీ ఫేస్ కి ఎలాగ అస్సలు తట్టుకోలేదు రే. ఇవన్నీ సరే గానీ నిన్న మ్యాచ్ చూసాక ఏమనిపించింది? ఒక క్లారిటీ వచ్చింటది. ఏం క్లారిటీ? జీవితంలో కప్పు కొట్టారని. ఆడేంటాడు నన్ను మాట్లాడినాడా? ఏదో పాచిపల్లి మొక్క వేసుకొని పక్క నవ్వుతూ. ఇదిగా నేను ఇంటర్వ్యూ పిలిచింది. ఇది ఇంటర్వ్యూ కాదండి, డిబేట్. మా ఊర్లో ఇదే రెండింటిదే అంటారులే. అడిగితే కొడతా. కాలుతున్నట్టుంది పాపం. అడగర్లే కానీ చెప్పండి, నిన్న మ్యాచ్ చూసాక ఏమనిపించింది? ఏదో వార్నర్ దయతో గెలిచారు, లేకపోతే జై హిందే. ఏదో మీరు కొట్టినట్లు ఫీల్ అవుతున్నారేంట్రా? కొట్టింది మావాడైతే. అబ్బో కొట్టారులే, కట్టెలు కొట్టినట్టు. మా వాళ్ళు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఫస్ట్ పవర్ ప్లేలోనే పెవిలియన్ మప్పేవాళ్ళు. మా వాళ్ళు గెలిస్తే మీరు గెలిచినట్లు ఫీల్ అవుతున్నారేంద్ర. అదే ఓడిపోయింటే అత్తారికి దారేది 100 days ఫంక్షన్ లా గెలుపుకు దారేది అని ఫంక్షన్ చేస్తాలేమో కదా మీరు. మీ మాటల్లో ఎందుకో నాకు కోపం కనిపిస్తుందండి. మ్యాచ్ ఓడిపోతే కోపం రాక కోవై సరళ వస్తుందా? మరి ప్రతీకారం ఎలా ప్లాన్ చేశారు? నెక్స్ట్ మ్యాచ్ ఎవరిదో తెలుసుగా, ఢిల్లీ క్యాపిటన్స్. అరే మీ ఆర్సీబీనే ఆర్పేస్తాం, ఇంకా కర్పూరంగాలు ఎంతరా మాకు. మా వాళ్ళు సముద్రంలో చేపలు అంటారు, చూడటానికే తేలుతున్నట్టు కనిపిస్తారు, కానీ ఎవరూ దిగనంత లోతులోకి వెళ్తాం. మీ వారి చేపలు అయితే మేము ఈగల్స్, ఎక్కడున్నా సరే ఎత్తుకెళ్ళిపోతాం. ఈసారి మీ అడిగి బ్యాచ్కి ఆకులు రాలిపోతాయి, మీ ట్యూబ్లైట్ బ్యాచ్కి ట్యూబులు పగిలిపోతాయి. మా వాళ్ళకు ఉంది టీం పవర్, అది చూస్తే మీ వాళ్ళకి వస్తుంది 102 ఫీవర్. మీ వాళ్ళ పవర్ ఏదైనా సరే ఎంతైనా సరే మేము దిగనంత వరకే. వన్స్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. హలో, ఇది డిబేట్, డైలాగుల ప్రోగ్రామ్ కాదు. ఎక్కువ మాట్లాడితే ఎలిమినేట్ చేసి పడేస్తా. ఇది మీ ఇంట్లో వచ్చే మీ ఇంటి వంట ప్రోగ్రామ్ కాదు, యోయో టీవీలో వచ్చే ఐపీఎల్ ప్రోగ్రామ్. సరే కానీ నిన్న వార్నర్ బ్యాటింగ్ చూసి వణుకొచ్చినట్టుంది పాపం. కూల్ కూల్. అసలు డీసీ మాతో కల్లోైనా గెలుస్తుందరా? గెలుస్తుందా? శిఖర్ ధవన్ ఒకప్పుడు మీ గుట్లో ఉండే పక్షి, ఇప్పుడు మా కోట్లో ఉన్నాడు. అతని గురించి మాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. పృథ్వీ షా కుర్రాడు, నాలాగే లేతగా ఉంటాడు. బ్యాట్ పట్టాడంటే బ్రేకు లేని బండిలా దూసుకెళ్తాడు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ తమ్ముళ్ళు అంటాడు, బడ్లు దంచినట్టు బౌలర్స్ని దంచుతాడు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే అమిత్ మిశ్రా తిప్పేస్తే పిప్పి అయిపోతారు. ట్రెంట్ బోల్ట్, మీ బోల్ట్ జారిపోతాయి. వావ్, రైటర్ కి ఎంత ఇచ్చారేంటి, ఇంత పెద్ద డైలాగ్ రాశారు? మా టీం ముందు మీ టీం ఈక లాంటిది. ఊఫ్ 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 ఊదేస్తా. ఈ బక్కోడు నిన్న మ్యాచ్ మర్చిపోయినట్టున్నాడు. అయితే నేను చెప్పేది కూడా విను. టాస్ గెలిచి మీ వాళ్ళ బ్యాటింగ్లో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా దాన్ని మా ఎస్ఆర్హెచ్ పవర్ స్టార్ వార్నర్ ఒక్కడే బద్దలు కొడతాడు విత్ సింగిల్ హ్యాండ్. ఒకవేళ చేసింగ్లో మీకు 100 స్కోర్ ఉన్నా మా బౌలర్స్ బాల్స్తో బంతాడేస్తారు. ఎందుకంటే మా వాళ్ళు ఆటగాళ్ళే కాదు, వేటగాళ్ళు కూడా. ఈ రైటరు నాకు తప్ప అందరికి పెద్ద పెద్ద డైలాగులే రాస్తాడు. అయ్యకే లేక అరటిపళ్ళు తింటుంటే కొడుకొచ్చి కోకోనట్ కావాలన్నమాట. ఆడు కూడా నీలాంటోడే. కామోష్, ఈసారి టీముని దగ్గరుండి గెలిపిస్తా, మీ దండుపాలెం బ్యాచ్ మీద గెలుస్తా. ఆల్ ది బెస్ట్. ఎక్కడికి? ఢిల్లీకి వస్తావా? అక్కడికి డిబేట్ ఉందా? హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డిసెంబర్ అంటే క్రిస్మస్, జనవరి అంటే సంక్రాంతి, ఫిబ్రవరి అంటే వాలంటైన్స్ డే, మరి మార్చిలో ఏముంది అనుకునేలోపు వచ్చేసింది మన ఐపీఎల్. పిల్లల నుండి పెద్దల వరకు సెలబ్రేట్ చేసుకునే ఒకే ఒక్క ఫెస్టివల్ మన ఐపీఎల్ ఫెస్టివల్. రిఫ్రెష్మెంట్ కి రిఫ్రెష్మెంట్, ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్ ఇచ్చే ఒకే ఒక్క సీజన్ మన ఐపీఎల్ సీజన్. ఈ ఐపీఎల్ సీజన్ లో కొంచెం క్రేజీగా మన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీకోసం మీ ముందుకు వచ్చేస్తుంది ఒక సరికొత్త ప్రోగ్రామ్ తో మా యోయో టీవీ.